హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. చాలా మంది అధికారులు కడుపు కోసం, కుటుంబాన్ని పోషించడం కోసమే ఉద్యోగాలు చేస్తారు. కొందరు ఆ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తారు. కొందరు పై అధికారుల అండదండల్లో అణుకువగా పనిచేసి కాలం వెళ్లబుచ్చేస్తారు. కొందరు మంత్రుల కోసం పనిచేస్తారు. కొందరే సామాన్య ప్రజల కోసం పనిచేస్తారు. వారి కోసమే జీవితాన్ని అంకితం చేస్తారు. అలా అంకితం చేసిన చాలా మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. నిజానికి ఐఏఎస్ కోర్సే ఒక పవిత్రమైనది. ఆ కోర్సు చేసిన వారు నిజంగా ఆలోచించగలిగితే మానవతా మూర్తులుగా పరిణితి చెందే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అయితే బ్యూరోక్రటిక్ ప్రభుత్వాలలో, సొసైటీలలో ఐఏఎస్లు చాలా మంది అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి బాట పెట్టి అందలమెక్కి కోట్లు సంపాదించేస్తుంటారు. కొందరు మాత్రం జీవితాలు త్యాగం చేసి ఆ అధికారులని ప్రభుత్వాలు ఎక్కడికే మారిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తమదైన ముద్ర వేస్తూ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటారు. ఏ మంత్రికి భయపడరు, ఏ నాయకుడిని లెక్క చేయరు. వారు అనుకున్నది ఐఏఎస్ సిలబస్ ఎలా ఉంటుందో సామాన్య ప్రజలు ఎలా ఉంటారు ఆ రెండే ఆలోచించి వారి కోసమే పనిచేసే వాళ్ళు అరుదుగా ఉంటారు. అలా అరుదుగా జీవితాన్ని అంకితం చేసిన వారిలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న వారు ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్. ఆయన గురించి ప్రభుత్వ వర్గాలలో, ప్రభుత్వ అధికారుల్లో, మేధావులలో, ఆలోచన పరుల్లో, తీవ్రవాదుల్లో అంటే సమాజం గురించి ఆలోచించే వామపక్ష భావవాదుల్లో చాలా మందికి ఎస్ఆర్ శంకరన్ అంటే ఎవరో బాగా తెలుసు. ఆ ఎస్ఆర్ శంకరన్ ఏమి చేశాడు, ఎలా చేశాడు, తన ఐఏఎస్ చదువుని ఏ విధంగా సార్థం చేసుకున్నాడో ఈ వీడియోలో చూద్దాం. అవినీతి, అన్యాయాలకు మరియు పేదరికానికి వ్యతిరేకంగా ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. పేదలకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. అంతిమంగా ఆయన ఆదర్శవంతమైన ఐఏఎస్ అధికారిగా సుప్రసిద్ధమైనటువంటి పేరు సంపాదించుకున్నాడు. ఎస్ఆర్ శంకరన్ అంటే ఎస్ అనే పెద్దల అధికారాన్ని హుజూర్ అనలేదు. ఎస్ నేను అనుకున్నట్టే చేస్తాను, ప్రజల కోసమే పనిచేస్తాను. ఐఆమ్ ఎస్ఆర్ అంటే సామాన్య ప్రజలకే పనిచేసేటువంటి రాడికల్ స్వభావం కలిగిన వ్యక్తిని అన్నట్టుగా వ్యవహరించాడు. ఎస్ఆర్ అంటే ఎస్ నేను రాడికల్ స్వభావని అన్నంత ధైర్య సాహసాలతో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్. ఆయన 1934 అక్టోబర్ 22 నాడు తమిళనాడులోని తంజావూరులో పుట్టాడు. మదురైలోని అమెరికన్ కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1956లో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ IAS లో చేరి సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. బ్యాండెడ్ లేబర్ రద్దు చట్టము మరియు భూ పంపిణీ చట్టం వంటి విధానాలను 1970 ప్రారంభంలో వెలుగులోకి తీసుకురావడంలో ఎస్ఆర్ శంకరన్ విశేష కృషి చేశారు. 1976లో బ్యాండెడ్ లేబర్ చట్టం అంశాన్ని ఆయన తీవ్రంగా పరిగణించి ఆ బ్యాండెడ్ లేబర్ ని రద్దు చేయడానికి కృషి చేశాడు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో పర్యటించి అనేక మందిని బానిసత్వం నుండి విముక్తి పొందేలా చేశారు. బొగ్గు పరిశ్రమ జాతీయకరణకు కూడా తీవ్రంగా కృషి చేశారు. SC ST ప్రజానీకం కోసం సమగ్ర అభివృద్ధి పథకాలు మరియు ఏజెన్సీలతో పాటు ప్రత్యేక కాంపోనెంట్ ప్లాన్ కు ఎస్ఆర్ శంకరన్ మార్గదర్శకత్వం వహించాడు. సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధితులకు, ముఖ్యంగా దళితులకు అత్యవసరమైన బ్యాండెడ్ లేబర్ అంశాన్ని పునః సమీక్షించడంలో కృషి చేశాడు. అలాగే దళితులపై జరుగుతున్న దారుణమైన అకృత్యాల నిలుపుదలకు కృషి చేశారు. 1987లో తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తేడు వద్ద అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్, ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కిడ్నాప్ చేసిన 7 ఐఏఎస్ అధికారులతో ఎస్ఆర్ శంకరన్ కూడా ఒకరుగా ఉన్నారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఎస్ఆర్ శంకరన్ అనేక జిల్లాలలో పర్యటించారు. ఆయన ఆయా జిల్లాల్లో పర్యటించినప్పుడల్లా దళిత బస్తీలలో, ఆదివాసీ గ్రామాలలో బస చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడం తన కర్తవ్యం అనే విధంగా ఆయన ముందుకు సాగారు. ఆయన సమర్థవంతమైన పరిపాలనలో సమగ్ర అభివృద్ధి పథకాలు మరియు ఏజెన్సీలు ఉనికిలోకి వచ్చాయి. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు నక్సల్ సంబంధి చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. చర్చలు విఫలం కావడంతో ఆయన కలత చెందారు. రాజ్య హింసను మరియు నక్సల్స్ హింసను కూడా ఆయన నిర్బద్ధంగా ఖండించారు. ఎస్ఆర్ శంకరన్ నిరంతరం అనేక సంఘర్షణలను ఎదుర్కొన్నా ఆయన ఏనాడు వెనుకడుగు వేయలేదు. త్రిపుర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించడానికి అగర్తల విమానాశ్రయం నుండి రిక్షాపై తన సామానులను స్వయంగా తీసుకుని రాష్ట్ర సచివాలయానికి ప్రయాణించడం ఆయన అతి సాధారణ జీవితానికి నిదర్శనంగా నిలుస్తుంది. జీవితమంతా అతి సామాన్యమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడిపినటువంటి వాడు ఎస్ఆర్ శంకరన్. ఉన్నత పదవుల పట్ల, సంపద పట్ల ఆయన పెద్దగా ఆసక్తి చూపించింది ఎప్పుడూ లేదు. 2005లో తనకి ప్రకటించబడిన పద్మభూషణ్ అవార్డును ఆయన సున్నితంగా తిరస్కరించాడు.
నిజంగా ప్రభుత్వం నుంచి వచ్చే అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించాలంటే ఆయన మనసులో ఎన్ని భావాలు కలిగి ఉండాలి, ఎంత వేదన చెంది ఉండాలి, రాజ్యం పట్ల ఎంత అసహనాన్ని ప్రదర్శించి ఉండాలి. ఆ అవార్డు తిరస్కరించినప్పుడు సున్నితంగా ఆయన చెప్పిన మాటలు వింటే నిజంగా కంట తడిపెట్టాల్సిందే. అంటే రాజ్యము ప్రభుత్వము ప్రజల కోసం ఇంకా ఏమీ పనిచేయలేదు, వారి కోసం నిజంగా పనిచేసినప్పుడే పద్మభూషణ అవార్డు మనం తీసుకుంటే బాగుంటుందనే అర్థంతో ఆయన వ్యాఖ్యానించిన విషయము నిన్నలాగా కొత్తగానే ఉంది. ఆయన తక్కువగా మాట్లాడేవారు, ఎక్కువ పనిచేసేవారు. ఎల్లప్పుడూ వివక్ష మరియు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాడు. పేదలు మరియు అణగారిన ప్రజల కోసం పనిచేశారు. ఇలా ఎన్నో 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 పనులు చేస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలోనే పనిచేస్తూ ప్రాణాలకు తెగించి కిడ్నాప్ అయినా వెనకడుగు వేయకుండా నిరంతరం ఘర్షణ పడ్డటువంటి చాలా కొద్ది మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎస్ఆర్ శంకరన్ ఒకరు. నిజానికి ఆయన పనిచేసినటువంటి ఏజెన్సీలు మొత్తం తలుచుకుంటే నక్సల్స్ ఏరియాలో ఆయన పడినటువంటి వేదన, ఆయన వారికి వీరికి మధ్యవర్తిత్వం వర్తించడానికి ఆయన పడినటువంటి తపన నిజంగా ఆదర్శనీయమైంది. ఆయన ఎప్పుడూ సామాన్య ప్రజలు మరిచిపోలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తన యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకుని నిరంతరం ప్రజల కోసం పనిచేసినటువంటి అరుదైన ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గురించి మనందరము తెలుసుకోవలసిందే. ఆ ఎస్ఆర్ శంకరన్ యొక్క ఫోటోను ప్రముఖ దర్శకుడు, తమిళ దర్శకులు తన సినిమాలో, బహుశా రజనీకాంత్ సినిమా అనుకుంటాను, మొదట్లో ఆయన యొక్క జీవిత చరిత్ర పుస్తకం యొక్క ప్రింట్ని చూపిస్తాడు దర్శకత్వ నైపుణ్యం కోసం. అంటే ఆయన ఎంతగా జనాన్ని ప్రభావితం చేస్తుంటాడో ఆ యొక్క సినిమాలో ఉన్న ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, శంకరన్ లాంటి అరుదైన ఆఫీసర్లను మనము చదవాలి, నేర్చుకోవాలి, ఆయన బాటను అనుసరించాలి. అప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుస్తుంది. అప్పుడే విద్యకు, భారతీయ వ్యవస్థకు న్యాయం జరిగినట్లవుతుంది. అలాంటి శంకరన్కి నిజంగా మనస్ఫూర్తిగా మనము అభినందనలు తెలియజేస్తూ, ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడైనా ఆయన యొక్క కృషిని మనం మరవకుండా ముందుకు సాగించాలని కోరుతూ, పొలిటికల్ రివ్యూ విశ్వనాథ్. థ్యాంక్ యూ.